అందరి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పాలిటిక్స్ హీట్ అయితే ఎంత వేడెక్కాయో మనకు తెలిసే. 116 మున్సిపల్ స్థానాలకు అదేవిధంగా 7 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. మనం చూసుకుంటే ప్రధాన పార్టీలైన రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ హోరాహోరీ ఫైట్ అయితే చేస్తూ ఉన్నాయి. వీటితో భాగంగా తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈసారి తన వంతు పాగా వేయడానికి జనసేన కూడా కంటెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రచారాన్ని చాలా జోరుగా తీసుకుపోతున్నారు. ఇటీవలే మనం చూసాం, బిగ్ బాస్ ఫేమ్ తనీష్ గారు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా హైపరాది ఎవరైతే ఉన్నారో చాలా ఫేమస్ యాక్టర్, ఆయన కమెడియన్. మహబూబ్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బాగా విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, జనసేన నుండి లేదా హైపరాది చేసిన ఒక 3 క్వశ్చన్స్ చూసుకుంటే, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఉన్న ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ అయితే జనసేన అవసరమా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అనేది చాలా మంది నుంచి వస్తుంది. దానికి సమాధానంగా జనసేన కార్యకర్తలు, జనసేన లీడర్స్ ఏం చెప్తున్నారంటే, జనసేన ఆంధ్ర పార్టీ మాత్రమే, ఇది తెలంగాణ పార్టీ కాదని ఎవరు చెప్పారు? జనసేన కూడా జాతీయ పార్టీ. మా నాయకుడికి దేశ స్థాయిలో ఒక పేరుంది. డెఫినెట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడు? అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఆయన డైరెక్ట్ బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది తెలంగాణ వ్యాప్తంగా, సాధారణ ఎన్నికల్లో. అలాంటప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయొద్దని జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, అసలు కాంగ్రెస్ తెలంగాణ పార్టీనేనా? మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తుంది? అదేవిధంగా బీజేపీ తెలంగాణ పార్టీనేనా? మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తుంది? టిఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణలో పోటీ చేసిన అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు అది బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది కదా. అలాంటప్పుడు మరి అది కూడా జాతీయ పార్టీ కదా, అది ఎందుకు తెలంగాణలో పోటీ చేస్తుంది? ఎవరైనా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎందుకు, వై జనసేన ఇన్ తెలంగాణ పాలిటిక్స్ అంటే వీళ్ళందరికీ ఇది సమాధానం అని హైపరాది, తనీష్, అదేవిధంగా జనసేన నుంచి ప్రచారం చేసే నాయకులందరూ కూడా ఈ విధంగా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే హైపరాది చేసిన కొన్ని హాట్ కామెంట్స్, అదేంటంటే తెలంగాణలో గాని ఆంధ్రలో గాని, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ కన్నా నిజాయితీ నాయకుడు ఉన్నాడా? ఒకవేళ ఉంటే వాళ్ళు గుండె మీద చేతేసుకొని చెప్పాలి అనేది ఆయన బహిరంగంగా మాట్లాడడం జరిగింది. దీనికి చాలా మంది, అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు కానీ దాన్ని బాగా విమర్శ చేయడం, ట్రోల్ చేయడం జరుగుతుంది. నా క్వశ్చన్ ఏంటంటే, అభిరాజ్ గారు కరెక్ట్ మాట్లాడారా, అబద్ధం మాట్లాడారా, అది వేరే విషయం. నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ కన్నా కూడా నిజాయితీ గల నాయకుడు ఉంటే ఉండొచ్చు, తప్పలేదు, ఉండొచ్చు కూడా. అలాంటప్పుడు హైపరాది చేసిన సవాల్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి మీ నాయకుడి చేత, అది బీఆర్ఎస్ నాయకుడుగా ఉండొచ్చు, కాంగ్రెస్ నాయకుడు ఉండొచ్చు, బీజేపీ నాయకుడు ఉండొచ్చు, లేదా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉండొచ్చు, వాళ్ళ చేత మీరు వెళ్ళి హైపరాది ఈ విధంగా సవాల్ విసిరాడు, మీరు ఇప్పుడు చెప్పండి, గుండె మీద చేసేసుకుని నాకు మించిన నిజాయితీ గల నాయకుడు ఈ తెలుగు రాష్ట్రాలలో లేడు, లేదా నేను పవన్ కళ్యాణ్ కంటే కూడా నిజాయితీ గల నాయకుడిని అని మీ నాయకుడితోటి మీరు అనిపించవచ్చు కదా. హైపరాదిని ఎందుకు తిట్టడం? ఇది కరెక్ట్ కదా, మీరే చెప్పండి. నిజంగా ఒకవేళ హైపరాది తప్పు చెప్పినట్లయితే మీ నాయకుడితో చెప్పించండి, లేదా మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు హైపరాదిని ట్రోల్ చేయడం కాదు, మీరు ముందుకు వచ్చి లేదు మా పలానా ఎమ్మెల్యే, మా పలానా మంత్రి ఇస్ ద బెస్ట్ దెన్ పవన్ కళ్యాణ్ అని చెప్పించండి. ఎందుకు చెప్పించలేకపోతున్నారు? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ కంటే నిజాయితీ నాయకుడు ఉండొచ్చు, మీరు అది చెప్పించండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు హైపరాదిని తిడితే మీ నాయకుడు గొప్పడు కాదు. ఇంకొక విషయం ఏంటంటే, హైపరాది ప్రచారం చేస్తున్నది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో, ఆయన తిట్టేది ఆంధ్ర వైసీపీ నాయకుల్ని. ఇది ఎక్కడి న్యాయం? నువ్వు తిట్టాలనుకుంటే తెలంగాణ నాయకులు తిట్టు, తెలంగాణలో ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఏదైతే కాలం వెళ్ళబుచ్చుతున్నారో కాంగ్రెస్ ని తిట్టు, లేకుంటే బీఆర్ఎస్ ని తిట్టు, బీజేపీని తిట్టు, ఇవన్నీ వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు తిడుతున్నావని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా విమర్శించడం చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే, హైపరాజ్ గారు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను తిట్టలేదు, విమర్శించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని ఏ విధంగా పండబెట్టి తను ఎదిగిండో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మాటలు మాట్లాడాలి అంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గత ఆంధ్ర పాలకులు ఏపీని అల్లకల్లోలం చేశారు, ఒక విధ్వంసమైన పాలన క్రియేట్ చేశారు, దాన్ని భూస్థాపితం చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా ఈ లీడర్స్ ను కూడా మట్టుబెట్టి ప్రజాపాలన, మంచి పాలన అందించడానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు అనే సంకేతం వినిపించడానికే
ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడేది తప్ప తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్ తిట్టాలని ఆయన ఉద్దేశం కాదు. అక్కడ వాళ్ళని ఎట్లయితే భూస్థాపితం చేసి ఈ రోజు మంచి పాలన ఇస్తున్నాడు, ఇక్కడ కూడా అదే విధంగా రానున్న రోజుల్లో జనసేన క్రియాశీలక పాత్ర పోషించనుంది. అవసరమైతే జనసేన ప్రభుత్వం ఏర్పరిచి తెలంగాణను బంగారు తెలంగాణ చేసే ప్రయత్నం చేయబోతుంది అనేది హైపరాది గారి ఇంటెన్షన్. సో ఇదేనమాట పరిస్థితి. డెఫినెట్ గా రాజ్యాంగం మనం ఇచ్చిన హక్కు మేరకు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అందులో జనసేన అనేది ఒక రిజిస్ట్రేషన్ ఉన్న పార్టీ, అది తెలంగాణలో పోటీ చేయొచ్చు, రేపు అవసరం అయితే నార్త్ ఇండియాలో కూడా వెళ్ళి పోటీ చేయొచ్చు. మీరెందుకు ఇక్కడ పోటీ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తుడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తప్పు. మేమేం చేయబోతున్నాం అనేది మీ గురించి చెప్పుకోవాలి, కానీ ఆంధ్ర పార్టీస్ ఇక్కడ ఎందుకని ఎవరు అన్నా కూడా అది 100% తప్పే. దీని గురించి మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి.